రాహుల్ సోనియాపై ఛార్జ్షీట్ దాఖలైన నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ సామ్ పిట్రోడాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీలో రౌస్ రెవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. గాంధీ కుటుంబంపై తొలి ఛార్జ్షీట్ దాఖలైంది. సుమన్ దుబే ఇతరుల పేర్లు ఛార్జ్షీట్లో చేర్చారు. ఈడీ ఫిర్యాదుపై ఈ నెల 25న రౌస్ రెవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తుకు ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే 64 కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేసింది. రాహుల్, సోనియా గాంధీ అలాగే ఇతరులపై PMLA సెక్షన్ 44 మరియు 45 కింద ఈడీ ఫిర్యాదు చేసింది. నిందితులు సెక్షన్ 3 కింద మనీ లాండరింగ్ నేరానికి పాల్పడ్డారంటూ కూడా ఆరోపించింది. విచారణకు ముందు ఫిర్యాదుకు సంబంధించిన పత్రాలు క్లీన్ కాపీ, OCR కాపీని కోర్టులో దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసు ఢిల్లీలోని రౌస్ రెవెన్యూ కోర్టులో ACJM 03 కోర్టులో విచారణలో ఉంది. మనీ లాండరింగ్ నేరాలకు సంబంధించి కేసు అయితే 2 కేసులను ఒకే కోర్టులో విచారించాలి కాబట్టి ఈ కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. ప్రతిపాదిత నిందితులు రాజ్యసభ, లోక్సభ సిట్టింగ్ ఎంపీలు కాబట్టి కేసును ఈ కోర్టుకు అప్పగించారు. రౌస్ రెవెన్యూ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్పై కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైరాం రమేష్ స్పందిస్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరికొందరిపై ఛార్జ్షీట్ దాఖలు చేయడం ప్రధానమంత్రి, హోంమంత్రి ప్రతీకార బెదిరింపు రాజకీయాలకు ఒక ఉదాహరణ అన్నారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు ఏంటి? నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు ఇండియన్ లిమిటెడ్, అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్, నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక మధ్య లావాదేవీలకు సంబంధించినది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు పార్టీ నిధులను దుర్వినియోగం చేశారు అని, ఏజేఎల్ ఆస్తులను వారి ప్రైవేటు నియంత్రణలో ఉన్న కంపెనీ యంగ్ ఇండియాకు బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. పార్టీ నిధులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం చట్టవిరుద్ధంగా ఉపయోగించారని ఈడీ ఆరోపిస్తుంది. యంగ్ ఇండియాలో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకు 76% ఓటా ఉందని దర్యాప్తులో తేలింది. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను 1938లో దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, స్వతంత్ర సమరయోధులు స్థాపించారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఈ వార్తాపత్రిక ఒక ప్రధాన వేదికగా మారింది.